పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో నిర్వహిస్తున్న పశువధ ఫ్యాక్టరీ మూసేయాలి అంటూ ఉద్యమ బాట పట్టిన స్థానికులు, మహిళలు ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న సైట్లో టెంట్లు వేసి వంట వార్పు కార్యక్రమాలకు దిగిన వైనం. నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మాజీ మంత్రి కారుమూరి అఖిలపక్షంలో చర్చించి ఫ్యాక్టరీ మూసే వరకు చేయాల్సిన అన్ని కార్యక్రమాల్లో అండగా ఉంటానన్న మాజీ మంత్రి కారుమూరి. మా వైఎస్సార్సీపీ హయాంలో ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినా సరే ఇక్కడ పశువధ జరగనివ్వలేదు. ఈ తణుకు నేల మీద ఇంతటి రక్తపాతం జరుగుతూ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? ఎంతటి పోరాటానికి అయినా సరే మీతో అండగా ఉంటానని ఆయన అన్నారు. పశువుల నెత్తురుతో తడిసి ముద్దవుతున్న మన నేలను, ప్రకృతిని కాపాడుకుందామంటూ హితో పలికారు. నేను మాట్లాడుతున్నాను, మీ దాని మీద పోరాటం. రేపు అఖిలపక్ష మీటింగ్ కూడా పెడుతున్నాను. రేపు కూడా ఇక్కడికి వస్తాను, మీరు కూడా కూర్చోండి ఉండండి. రేపు కూడా వస్తున్నాను. మీకు మళ్ళీ అఖిలపక్ష వాళ్ళు నన్ను పిలిచారు, వెళ్తున్నా మీటింగ్. ఓకే రైట్ రైట్. దీని మీద పెద్ద ఉద్యోగం చేద్దాం. ఓకే. లేహ్యం ఫుడ్ ప్రాసెస్ ఇక్కడ ఆవుల్ని మరి బఫెలోస్ని కట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. భరించరాని స్మెల్ ఇది. నేను 5 సంవత్సరాల్లో కూడా ఇది పర్మిషన్ ఉన్నా కానీ నడవనివ్వకుండా పొల్యూషన్ వాళ్ళకి చెప్పి ఆపించాను. ఇంచేతంటే ఇళ్ల మధ్యన ఇంతమంది కుటుంబాలు అల్లాడిపోతున్నారో, భోజనం చేసే పరిస్థితి లేదు, వాళ్ళు నిద్ర పడతలేదు, పిల్లలు అనారోగ్యం పాలైపోతున్నారు. ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఉండకూడదు. నేను 5 సంవత్సరాలు కూడా పర్మిషన్ ఉన్నా సరే నడవనివ్వలేదు. ఇది నడవనించే పరిస్థితి చేయకూడదని ఇక్కడ ప్రజాప్రతినిధి అంటే మేలుకుని ఈ నియోజకవర్గ ప్రజలు అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ బాగోగులను పట్టించుకోవాల్సిన పరిస్థితి ఆ ఎమ్మెల్యే గారి మీద ఉంది కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వెంటనే దీన్ని లాక్ చేసి ఆపించాలని చెప్పి ఆ ఎమ్మెల్యేని కోరుతా ఉన్నాను. నేను దీని తరఫున వాళ్ళకి అండగా ఉండటానికి నేను పూర్తిగా సహకరిస్తున్నాను. దీని మీద అఖిలపక్షం కూడా వేశారు. అఖిలపక్షం తరఫున పాల్గొని అందరం కలిసి పెద్ద మార్చ్ కూడా చేస్తాం. దీని మీద నేను మాటిస్తున్నాను. వీళ్ళకి, ఈ ప్రజలకి మంచి జరిగే వరకు ఇది మంచిది కాదు. తణుకు ప్రజల కుటుంబాలకు కూడా మంచిది కాదు. ఇక్కడ రక్తం వాడటం, హింస జరగటం మరి ఇటు మంచిది కాదు. కాబట్టి పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రజలకు మేలు జరిగే వరకు నేను నిద్రపోనని చెప్తున్నాను.